తనకి రావడం ఇష్టం లేక మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతోంది. ఆరాధ్యని నా నుంచి దూరం చేయటమే మీ అమ్మ ప్లాన్. అక్కని మేమే తీసుకొస్తామని చెప్పాము. అమ్మ ఇక్కడికి వస్తానంది. ఏయ్, చాలా ఆపండి. తను రాదని నేను చెప్తున్నానుగా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకొకసారి అక్క అక్క అని నా కూతురు చుట్టూ తిరక్కండి. మీ అమ్మలాగే మీరు కూడా నటిస్తున్నారు. మీ ప్రేమలన్నీ ఉత్తుత్తని. వెళ్ళండి. మా అమ్మనేమి అనుకో. ఇంత లేవు నన్నే అంటావా? ఈ రోజు నుంచి ఈ గది వైపు కూడా చూడకండి. పొండికనిచ్చి మిమ్మల్ని వెళ్ళండి. అసలు మిమ్మల్ని మధు 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 నా పిల్లల జోలికొస్తే నేను ఊరుకోను. జాగ్రత్త. వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళ మీద విషం చిమ్ముతున్నావు? అసలు నీకు మనసుందా లేదా? విషం చిమ్ముతోంది నువ్వు. నీ పిల్లలు నీ దగ్గరే ఉండాలి, నా బిడ్డ కూడా నీ దగ్గరే ఉండాలా? ఆరాధ్యని నా దగ్గర ఉంచుకోవటానికి నేను ఏమైనా చేస్తాను. నువ్వు చూపించేది ప్రేమ కాదు, పైత్యం. ప్రేమంటే ఒకళ్ళకొకరిని దగ్గర చెయ్యాలి, అంతేకాని అందరికీ దూరం చేసి ఒంటరిని చేసి తన జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు. అక్క అక్క అంటూ తిరిగే పసి మనసుల్ని గాయపరుస్తావా? గాయపరుస్తాను. ఆరాధ్య చుట్టూ ఒక కంచె కడతాను. అందులోకి ఎవ్వర్నీ రానివ్వను. నిన్ను, వీళ్ళని ఎవ్వర్నీ రానివ్వను. నోర్ముయ్. నీ కుట్రలు నీ కుతంత్రాలు నీ దగ్గరే ఉంచుకో. పిల్లల్ని కూడా శత్రువుల్లా చూస్తున్నావంటే నువ్వు మనిషివి కాదు, ఒక్క రాక్షసివి. నీ అహంకారం కోసం ఒక బిడ్డని బలిపశువుం చేస్తున్నావు. అవును, చేస్తాను. ఆరాధ్యకి నువ్వంటే అసహ్యం పుట్టేలా చేస్తాను. నీ పిల్లల్ని చూస్తేనే తను చీదరించుకునేలా చేస్తాను. నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ చెంప పగలగొట్టి మరీ సమాధానం చెప్తాను. ఆగు ఆగు ఆగు. ఏమనుకుంటున్నా నువ్వు? మా అమ్మ మీద చేయెత్తుతావా? మీరు ఎలాగో మమ్మల్ని కలుపుకోరు, కనీసం మమ్మల్ని ప్రశాంతంగా కూడా ఉండనివ్వరా? చూసావా ఆరాధ్య, నిన్ను బయటికి తీసుకువెళ్తానన్నందుకే నన్ను కొట్టడానికి ట్రై చేసింది. అసలేం జరిగిందంటే, నువ్వు నాకు సంజాయిషి ఇస్తావేంటమ్మా? నువ్వెలాంటి దానివో నాకు తెలీదా? తను ఎలాంటిదో కూడా నాకు బాగా తెలుసు. నేను నీతోనే వస్తానమ్మా. అక్క, నువ్వు మాతో రావా? ప్లీజ్ అక్క, మాతో రా అక్క. ప్లీజ్ అక్క. సరే, మీరు మీ అమ్మను వదిలేసి నాతో రెస్టారెంట్కి వస్తారా? నేను మిమ్మల్ని నాతో రమ్మని బలవంతం చేయను. మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆరాధ్య, పిల్లలు అంతగా బతిమాలుతున్నారు కదమ్మా. పిల్లల కోసమైనా నువ్వు రావచ్చు కదా. లేదు, నేను మా అమ్మతోనే వెళ్తాను. మీరు బయటికి వెళ్తే నేను రెడీ అవ్వాలి. చెప్తుందిగా, వెళ్ళండి. రిషి, శశి, పదండి వెళ్దాం. పదండి.